ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి జీవితంలో శ్రేయస్సుని పొందాలి అనేటటువంటి ఇచ్చ ఉంటుంది. అంటే ప్రతి మనిషి నేను జీవితంలో శ్రేయస్సుని పొందాలి, నాకు ఏ విధమైనటువంటి దుఃఖము రాకూడదు అనేటటువంటి ఇచ్చ ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఈ రెండు రకాల ఇచ్చలు లేనటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అయితే అందరూ నాకు శ్రేయస్సు కావాలి అని అనుకుంటున్నా కూడా శ్రేయస్సు లభించడం లేదు, వాళ్ళు అనుకున్నంత లభించట్లేదు. అలాగే నాకు దుఃఖం రాకూడదు అని అనుకున్నంత మాత్రాన దుఃఖ నివృత్తి సిద్ధించట్లేదు. కాబట్టి మరి దానికోసం ఏం చెయ్యాలి అని అంటే, ఈ దుఃఖ నివృత్తి కోసం శాస్త్రంలో అనేక విధమైనటువంటి మార్గాలను చెప్పారు. అలాగే శాశ్వతమైనటువంటి సుఖప్రాప్తి కోసం శాస్త్రంలో అనేక మార్గాలను ఉపదేశం చేశారు. ఆ మార్గాలని మనకు బోధించడం కోసం గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. ప్రతి ఒక్క మనిషికి గురువు యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఎలా